నా దగ్గర రూ. 100 ఉంది. ఈ రూ. 100తో నేను ఓ 4 రోజులు బతకగలను అనుకున్నప్పుడు ఒక ఆస్పెక్ట్. నా దగ్గర రూ. 10 ఉంది. ఎదుటోడి దగ్గర 100 ఉంది. అవతలోడి దగ్గర 200 ఉంది. ఆ రూ. 100 వాడి దగ్గర సరుకుంది. వీడి దగ్గర రూ. 200కి సంబంధించినటువంటి ఆస్తి ఉంది. నేను వాళ్ళని అధిగమించాలంటే నా చేతిలో ఉన్న ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఈ రూ. 10ని పెద్దదిగా చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రూ. 10 నా దగ్గర ఉన్న రూ. 100 ఒక నాణెం అనుకోండి. రూపాయలు పేపర్‌లన్నీ వేస్ట్ అంటూ ఒక చట్టం తీసుకొచ్చేసి లేదా ఒక నా దగ్గర ఉన్నటువంటి పలుకుబడితో ప్రొజెక్షన్ చేసేసి కాయిన్స్ మాత్రమే వాల్యూడ్, కాగితాలన్నీ చిత్తు కాగితాలు అన్నాను అనుకోండి, ఖతం. రూ. 500 1000 నోట్లు ఏమైనా ఒక్క రోజులో దేనికి పనికి రాకుండా పోయింది. పవర్ అనేది అట్లుంటుంది. రాజ్యం యొక్క శక్తి అనేది అట్లుంటుంది. ఇప్పుడు పలు రాజ్యాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఈ కూరుకుపోయే రాజ్యాలు తమ రూపాయలు పతనం అవుతున్నప్పుడు, తమ రూపాయలకి విలువ పతనం అయిపోతున్నప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తారు. తమ దగ్గర ఉన్న బంగారాలు లేదా ఇంకా కొంత బంగారాలు కొనటం ఈ మధ్య కాలంలో చేసి ఈ బంగారం రిజర్వ్స్ పెంచేశారు, ఇంకా పెంచుకుంటున్నారు. తద్వారా బంగారం అనేటటువంటి దానికి స్కేర్సిటీ, కొరత సృష్టిస్తే ఆటోమేటిక్గా దాని విలువ పెరుగుతుంది. అదే ఇప్పుడు 1,50,000 దాకా పోద్దా, 2,00,000 దాకా పోతుందా, వెండి 1,50,000 దాటిపోయింది. ఈ స్టేజ్లో తీసుకెళ్తుంది. దీన్ని తగ్గనీయకుండా చూసుకునే బాధ్యత ఇదివరకు వ్యాపారులు చేసేవాళ్ళు లేదా ఆ వ్యాపార మాఫియా చేసే. ఇప్పుడు దేశాలే రంగంలోకి దిగితే బంగారం వెనక్కి తగ్గుద్దా? ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నిన్న ఎవరో 40% పడిపోతుంది, 40% పడిపోతుంది అన్నారు. అది అన్న 24 గంటలు తిరిగేటప్పటికి మళ్ళీ పెంచినటువంటి పరిస్థితి. అంటే దేశాలు అంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాయి. ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది.